క్రికెటర్ ధోనీని తీసుకోండి. ఆయన ఒక్క రోజులో స్టార్ క్రికెటర్ అవ్వలేదు. తను కూడా మీలాగే ఎన్నో స్ట్రగుల్స్ ని ఫేస్ చేశాడు. ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా అక్కడితో ఆగిపోకుండా తన స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ కొన్నేళ్ల పాటు శ్రమించి ఈ స్థాయిలో ఉన్నాడు. అలాగే ఒక గ్రేట్ సింగర్, పొలిటీషియన్, యాక్టర్, బిజినెస్ మ్యాన్ ఎవరూ రాత్రికి రాత్రి సక్సెస్ కాలేదు. మీరు కూడా ఎదుటి వాళ్లతో కంపేర్ చేసుకుని బాధపడకండి. సక్సెస్ అయిన వాళ్ళలో చూడాల్సింది వాళ్ళ స్టార్డమ్ ని కాదు, ఆ స్థాయికి రావడానికి వాళ్ళు పడిన కష్టాన్ని చూడండి. మీరు కూడా సక్సెస్ అవుతారు. కంపారిజన్ కి, ఇన్స్పిరేషన్ కి చాలా తేడా ఉంది. ఒకరితో మనల్ని కంపేర్ చేసుకుంటే బాధపడతాం, వాళ్ళ జర్నీని అర్థం చేసుకుంటే ఇన్స్పైర్ అవుతాం. ప్రతి మనిషిలో ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మీలో కూడా ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, హీరో రజనీకాంత్ క్రికెట్ ఫీల్డ్ లోకి ఎందుకు రాలేదు? తను కూడా చిన్నప్పుడు మనలాగే ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడి ఉంటారు, కానీ యాక్టర్ గా సక్సెస్ అయ్యారు. గ్రేట్ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు? తన దగ్గర డబ్బు ఉంది, పరిచయాలు ఉన్నాయి, అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా చివరి వరకు తనకు ఇష్టమైన సింగింగ్ లోనే సక్సెస్ అయ్యారు. అలాగే మన ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ మనకు ఇష్టమైన పని చేస్తేనే సక్సెస్ అవుతాం. మనలో చాలా మంది ఇష్టమైన ఫీల్డ్ లోకి వెళ్లకుండా ఎందుకు ఆగిపోతారంటే, ఆ ఫీల్డ్ లో టాప్ లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుని మనం ఆ స్థాయికి వెళ్ళలేమని ఆగిపోతారు. ఎగ్జాంపుల్ కి సినిమా ఫీల్డ్ తీసుకుందాం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు ఉన్నారని చిరంజీవి ఆగిపోలేదు. ఇక్కడ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల కంటే చిరంజీవి ఎక్కువ కాదు, తక్కువ కాదు. యాక్టింగ్ లో ఎవరి ప్రత్యేకత వాళ్ళది. క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఉన్నాడని విరాట్ కోహ్లీ, ధోని, యువరాజులు కూడా అనుకుని ఉంటే వాళ్ళు కూడా మనలాగే ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు. సచిన్, చిరంజీవులను ఎవరూ రీప్లేస్ చేయలేరు. అలాగే మీలో ఉన్న యూనిక్ టాలెంట్ ని కూడా ఎవరూ ఫుల్ఫిల్ చేయలేరు. కనీసం ట్రై చేయకుండా ఎలా తెలుస్తుంది అందులో మీరు సక్సెస్ అవుతారా లేదా అని? లేజీ పీపుల్ కి వీలైనంత దూరంగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్ మీకు తెలియకుండానే మీ మీద ప్రభావం చూపిస్తుంది. ఏ అంబిషన్ లేకుండా పక్కింటి వాళ్ళ గొడవలు, గాసిప్స్, రూమర్స్ మాట్లాడే వాళ్ళతో ఉంటే స్లోగా మీరు కూడా దానికి అలవాటు పడతారు. ఎదుటి వాళ్ళతో మిమ్మల్ని కంపారిజన్ చేయకుండా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. 2 years బ్యాక్ మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెక్ చేసుకోండి. అది హెల్త్ అవ్వచ్చు, లేదా స్కిల్ అవ్వచ్చు, మనీ సిచ్యువేషన్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. వాటిని రెగ్యులర్ గా రిమైండ్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి డిస్కరేజ్ చేస్తుంటారు. వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి. 10 మందికి ఒకే గాయం అయితే అది హీల్ అవ్వడానికి ఒకరికి వారం పడుతుంది, ఇంకొకరికి నెల రోజులు పడుతుంది, ఇంకొకరికి 6 నెలలు పడుతుంది. గాయం ఆలస్యంగా హీల్ అయిందంటే అది మీ తప్పు కాదు. హీలింగ్ ఎబిలిటీ ఒక్కో బాడీలో ఒక్కో రకంగా ఉంటుంది. అందుకే ఏ విషయంలోనూ ఎవరితోనూ కంపేర్ చేయకండి. మీరు స్పెషల్ అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.